నమస్కారం ప్రజలారా. మన సజ్జలన్న పైన జగనన్న తీవ్రంగా ఆగ్రహం కాదు దుబ్బి బయటికి అన్నిట్టు తెలుస్తా ఉన్నది. సరే, దేనికన్నాడు మన జగనన్న అనడే, అందులోనూ అత్యంత ప్రియమైనటువంటి మన సజ్జల గారిని దేనికన్నాడు అంటే, గతంలో కూడా నన్ను ఇదే విధంగానే మింగబెట్టావా, గతంలో కూడా నాకు చెప్పకుండా ఎన్ని పనులు చేసి ఉండవు, నాకు ఇది మీడియా రూపంగా అంటే మామూలుగా సజ్జల గారు మొన్న ఒక దీంట్లో కూర్చొని అమరావతి రాజధాని, ఇప్పుడు అమరావతి నుంచే కదా 5 సంవత్సరాలు పాలించినాము, అమరావతి నుంచే కదా మేము ఉన్నాము, అమరావతి కదా అని రాజధాని విషయంలో సజ్జలైతే అన్నను బోల్టా బురిడి కొట్టించినాడు. వైజాగ్ పోతున్నాడు, కాపురం వైజాగ్ నుంచి పెడుతున్నాడు, వైజాగ్లోనే ఉంటాడు, వైజాగ్ నుంచే పాలన చేస్తాడు అని చెప్పినటువంటి జగనన్న సడన్గా దేనికైతే అమరావతి రాజధానిగా ఉంటుంది, అమరావతి నుంచే పాలన కొనసాగిస్తామని దేనికి చెప్పాల్సి వచ్చింది అంటే, ఒకసారి సజ్జల గారి మాట్లాడదాం, ఆ తర్వాత మనం తప్పకుండా వీడియో విశ్లేషణ చేద్దాం. మాట్లాడేయా ఉండాలి కదా, హైదరాబాద్, తెలంగాణ, చెన్నై, తమిళనాడుకి అనుకుంటున్నాం, బెంగళూరు, మనకేంటి అమరావతి ఉంది, అమరావతి నుంచి జగన్మోహన్ అమరావతి శ్మశానం అన్నాం గతంలో. సజ్జలన్నా గుర్తున్నదా? అమరావతి శ్మశానం అన్నాం. అమరావతి రాజధాని రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళను బస్సులు ఎక్కించి జైలు తరలిచ్చినాం. అమరావతికి మద్దతుగా ఎవరైతే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారో వాళ్ళ శిబిరాలని కూల్చేసినాం, వాళ్ళకు లాఠీ చార్జీలు చేసినాం, వాళ్ళ మీద ఎంత కక్ష కావాలంటే అంత కక్ష సాధింపుకు పాల్పడినాం. అమరావతిలో ఈరోజు మనకు రాజధాని ప్రాంతంలో మనకి ఈరోజు మన వైసీపీ పార్టీ జెండా పట్టుకునేవాళ్ళు లేడు కాబట్టి ఈరోజు మనకు అమరావతి గుర్తొచ్చింది. ఈరోజు మనకు అమరావతి రాజధానిగా ఉంటుంది. ఈరోజు మనకు అమరావతి రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి మహిళలు గుర్తొచ్చారు, అమరావతి రాజధాని ప్రాంత ప్రజలు గుర్తొచ్చారు మనకు కదా. గతంలో ఏం చెప్పినాడు ఆయన అన్న చెప్పుగా, ఎక్కడి నుంచి రూల్ చేశారు, వీళ్ళంతా ఎక్కడ కూర్చున్నారు, గవర్నమెంట్ ఆడ ఎక్కడ కూర్చున్నారు, సిగ్గు లేకుండా ఎక్కడ కూర్చున్నారు అంటున్నావు. ఏడ కూర్చునింది? చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి భవనాల్లో కూర్చొని పాలన చేసినారు. మనం ఎక్కడైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడైనా ఒక ఇటుకి బిట్టి దాఖలాలు ఉన్నాయా? ఇటుకి పెట్టగలినావా? ఎందుకు ఎవలే కోతలన్నీ? నువ్వు ఎక్కడో అమరావతి రాజధాని, వైజాగ్ రాజధాని అంటావు. ఇంకొకటి అక్కడ అమరావతిలో చూడండి, మీరు అక్కడంతా పశువులు తిరుగుతున్నాయి. ఇదే నువ్వు మాట్లాడే మాటలు? గతంలో మాట్లాడలేదా నువ్వు? ఏమి దీన్ని మాట్లాడతారయ్యా? అక్కడ నుంచి లేచి వెళ్ళి వైజాగ్ నుంచి కాపురం పెడతాను, వైజాగ్ లో నెక్స్ట్ మంత్ వస్తాను ముఖ్యమంత్రి గారు మాట్లాడేవారు కదా అప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు. రావాలని అది అనౌన్స్, అదే రహస్యం, రావాలదే మళ్ళా అదే అన్నాడు. ఆడ పడింది బీజం, ఇప్పుడు పడింది, ఇప్పుడు చెప్తాడు చూడు, ఇప్పుడు వేస్తాడు ఏటో కాదు కదా. ఇక్కడ నుంచి పోయినప్పుడు లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇది ఉంటుంది, అక్కడ మూవ్ అవుదాం అనుకున్నారు. అక్కడికి మూవ్ అవుదాం అనుకునేది కాలేదు, ఎలక్షన్స్ అయిపోయి. నిజంగా వచ్చింది అక్కడికి ఇది డెవలప్ అయ్యేది. ఈవేళకు రైతుల ప్లాట్లన్నీ పూర్తి చేసేవాళ్ళం అంటే పోయి ఉండేవాడు అంటాడు, మళ్ళీ ఇది డెవలప్ అయ్యిండేది అంటాడు. ఆడ ఏం చెప్పాలో అన్నకు అర్థం కావడం లే, మిల్లెట్ అన్నకు అర్థం కాక మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత మన అన్నను కమ్ టు మై రూమ్ అని జగన్ అన్న అంటాం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న మరి ఏ విధమైనటువంటి భాషలో మరి సజ్జల గారిని మింగినాడో మరి ఏందో వ్యవహారం చూద్దాం. ఉండగా రోడ్డు ఎవరేసింది మేము వేసాము. ఇప్పుడు ఆ బైపాస్ రోడ్డు ఇక్కడ నుంచి వెస్టర్న్ బైపాస్ ఏదైతే కనెక్ట్ చేస్తుందో మెయిన్ లైఫ్ లైన్ లాంటిది అది. ఈయన రోడ్లు వేసాడంట, అమరావతిలో రోడ్లు వేసాడు, లైట్లు వేసాడు, ఇంకా రకరకాలుగా వేసాడు. నేనేం చెప్తానంటే సజ్జల గారు, అమరావతి రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకం ఎవరు కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మేదానికి సిద్ధంగా లేరు. పాయింట్ నెంబర్ 1. గతంలో మనం నాడు అసెంబ్లీలోనే మన జగనన్న సాక్షాత్తు చెప్పినాడు అమరావతి రాజధాని అని. అలా జగనన్న నోటికుండానే నేను అమరావతి నుంచి పాలన చేస్తాను అన్నాడు. అన్నీ అన్నయ్య చెప్పినాడు. మరి ఈరోజు నువ్వు ఎవడికి పొగడాగాడివి ఆడ కూర్చొని మైకిచ్చితే మాట్లాడేదానికి అని జగనన్న నీతో వాదించినాడు. ఈరోజు నువ్వు బయటికి రావడంలే. ఎందుకు? నువ్వు ఏదైనా సరే అన్నకి చెప్పి కనుక చేసి ఉంటే నీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అన్న ఏమన్నా చెప్పన్నాడా? రాజధాని గురించి మాట్లాడు, నేను వైజాగ్లో ఉంటానని చెప్పు, లేదు నేను అమరావతిలో ఉంటానని చెప్పు, లేదు నేను కర్నూలులో ఉంటానని చెప్పు, లేదు నేను పులివెందుల ప్యాలెస్లో ఉంటాను, లేదు నేను బెంగళూరు ప్యాలెస్ నుంచి పాలన చేస్తాను, ఈ కోతలను వాడు కుయ్ అని ఏమన్నా జగన్ అని చెప్పినాడా? జగన్ అన్న నీకు చెప్పలా? చెప్పకపోగా నీకెందుకు అంత గులా? నువ్వేదో మాట్లాడినావు, మైక్ ఇచ్చినారు, మాట్లాడినాడు. ఆడ పక్కన నేను ఒక ఆయన మాజీ మంత్రి, మన పార్టీలో ఉండేటువంటి ఆయన మాజీ మంత్రిగా చేసిన ఆయన కానీ నీ పక్కన కూర్చున్నాడు. ఆయన ఏమన్నా మాట్లాడినాడా? ఒక లైన్ ఇచ్చుంటారు. అంటే నీ ఇష్టానుసారంగా నువ్వు ఎవడో అసలు పార్టీ పెట్టినప్పుడు నుంచి మేము ఉన్నాము, కష్టపడుతున్నాము,
ఎవడు పార్టీ పెట్టింది శివన్న కానించి అన్న పార్టీని తీసుకున్నాడు. మళ్ళీ పాదయాత్రలు, ముద్దు యాత్రలు, అదేవిధంగా ముడ్లు కడిగే యాత్రలు, మళ్ళీ జైలు యాత్రలు, ఇన్ని యాత్రలు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆగిరిలో నువ్వు వచ్చి నువ్వు ఆడాండో ఎడిటర్గా పనిచేసుకుంటా ఉన్నావు. ఓడివి ఈరోజు నీకు ఈ స్థాయి కల్పించినాడు అయినా ఎందుకు నీకు? ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు, ఎంతవరకు పేపర్ రాసియాలో అంతవరకే రాసి, అంతవరకే తప్ప నువ్వు నీ ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా చేసినావంటే రాబోయే రోజుల్లో ఆ 11 కూడా రావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ అమరావతిపై మన జగనన్నకు అదేవిధంగా సజ్జల గారికి ఉండేటువంటి అభిప్రాయాన్ని, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.